the #1 student show. విలన్ లో మార్పు వచ్చింది అని అంటే సినిమా క్లైమాక్స్ కి వచ్చింది అని అర్థం. షో ఎంత కలర్ఫుల్ గా ఉంది అని అంటే మేము ఇక్కడ వేము కాలేజ్ కి వచ్చామనే అర్థం. ఇప్పుడు అమ్మాయిలు కాదు, చిరుత పులులు వస్తున్నారు. మా ఫస్ట్ రౌండ్ పార్టిసిపెంట్స్ గట్టిగా చెప్పండి. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? సోనీ. ఏం చదువుతున్నావు సోనీ? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఏం చేద్దామని లైఫ్ లో? వాట్ ఈస్ యువర్ గోల్? సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నీకు ఫోన్ చేసి మా సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తే చేస్తావా అని అంటే ఏం చేస్తావు? నో. నో. మహేష్ బాబు హీరో? నో. విజయ్ దేవరకొండ హీరో? నో. రవి గారి హీరో? నో. నో. ఎందుకు రా సాఫ్ట్వేర్ అంటే ఎందుకు ఇష్టం? శాలరీ వస్తుంది కాబట్టి. శాలరీ వస్తుంది కాబట్టి. హాయ్ రవి. హాయ్, చెప్పు వాట్స్ యువర్ నేమ్? చైతన్య. హాయ్ చైతన్య, చెప్పు నీ లైఫ్ గోల్ ఏంటి? సాఫ్ట్వేర్. అర్జెంట్ మైక్ ఇచ్చే, అర్జెంట్ మైక్ ఇచ్చే. హాయ్ రవి. హాయ్ జానకి. జానకి, బ్యూటిఫుల్ సారీ, ఐ లవ్ దట్ కలర్. థ్యాంక్ యూ సో మచ్. అవును రవి, నువ్వేమన్నా వెన్నెలవా చెప్పు? నేను వెన్నెల కాదు, కానీ వెన్నెలని కన్నా నా బిడ్డ వెన్నెల. సరే, అందరినీ గోల్ గోల్ అంటున్నావు కదా, నీతో అయితే హీరోయిన్ చేసే ఛాన్స్ వస్తే నేనైతే ఖచ్చితంగా చేస్తాను. నేనైతే చెయ్య. నేను చెయ్య. ఎందుకు? ఎందుకంటే హీరోయిన్ తో చేయొచ్చు, కానీ దేవతతో హీరోయిన్ గా చేయాలని. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. నీకు ఈ కాలేజ్ ప్రిన్సిపల్ అయితే ఫస్ట్ చేంజ్ ఏం చేస్తావు? ఇలాంటి ఎగ్జామ్స్ లేకుండా చేసేస్తా. అప్పుడు ఎట్లా రా? ఎవరు చదివింది ఎవరు చదవలేదు ఎట్లా తెలుస్తుంది? చదివితే చదవని, చదివితే చదవని. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రక్షిత. నువ్వు ఈ కాలేజ్ లో ఎలాంటి మార్పులు తీసుకొస్తావు ఛాన్స్ వస్తే? ఫైన్స్ అన్ని తీసేస్తా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రావచ్చు. ఎవరు ఏ నైట్ డ్రెస్ లో వచ్చినా ఓకే, నైట్ డ్రెస్ అని కాదు, స్నానం చేయకపోయినా ఓకే. అమ్మాయిలకు తెలుసు కదా ఎలా రావాలో. మన అబ్బాయిలకు తెలియదు కదా. ఆ రాత్రి వేసుకొని చెడ్డి అట్లనే వేసుకొని వస్తున్నాడు. జీన్స్, బ్యాగే జీన్స్, బొక్కలు బొక్కలు బొరానికి వస్తారు అందరూ. హాయ్, వాట్స్ రవి. హాయ్, చెప్పు వాట్స్ యువర్ నేమ్? జోష్న. సరే, ఈ కాలేజ్ లో రూల్ ఏమైనా మార్చాలంటే అసైన్మెంట్స్ తీసేస్తా. తీసేయండి, బిల్డింగే తీసేయండి, తీసేయండి, బిల్డింగే తీసేయండి. హాయ్ నాన్న, వాట్స్ యువర్ నేమ్? చందన రవి. నువ్వు మంచి సింగర్ అంట కదా. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ వసుంధర. నీ కాలేజ్ లో ఏ రూల్స్ మారుస్తావు? మొత్తం ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసేస్తాను. ఫుల్ అటెండెన్స్, కాలేజ్ కి రాకపోయినా. అప్పుడు కాలేజ్ నుంచి గార్దులు వెళ్తారు, స్టూడెంట్స్ వెళ్ళరు. ఓకే, ఇటు నలుగురు రెడీ ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, నేను హెడ్, షోల్డర్స్, హిప్స్, నీస్, టోస్, లివర్, కిడ్నీస్, ఊపిరితిత్తులు, ఇలా హార్ట్, ఇవన్నీ చెప్తూ ఉంటా. ఏదైతే చెప్తుంటారో అక్కడ మీ చేతులు వెళ్ళాలి. కరెక్ట్? నేను బాల్ అన్నప్పుడు బాల్ తీసుకోవాలి. ఏ టీమ్ లో అయితే ఎక్కువ బాల్స్ ఉంటాయో ఆ టీమ్ నే ప్రశ్న అడుగుతా. 3 questions, 2 right answers and you win the round. కరెక్ట్? హెడ్, షోల్డర్స్, టోస్, knees, toes, hips, heads, shoulders, heads, shoulder, toes, knees, toes, knees, toes, knees, liver, liver. నీ లివర్ ఈ బాల్ లో ఉంది నానా. knees, heads, knees, heads, knees. Toes, ball. Maximum number of balls మీరే తీసుకున్నారు కాబట్టి క్వశ్చన్ ప్లీజ్. డైలాగ్. ఇదేందో తెలిసిన సార్, నా ఒంట్లో పారే మా నాయన రక్తం. మా అన్నోళ్ళు నా కాడ నుంచి ఇంటి పేరు లాక్కోక ముందే ఇది మా నాయన నాకు ఇచ్చేసుండాడు. ఇది నా నుండి ఎవడు వేరు చేయలేడు సారా. ఇది సార్ నా బ్రాండ్. ఈ డైలాగ్ లో కొన్ని హ్యూమన్ రిలేషన్స్ వచ్చాయి. అవి ఏవి? అన్నాలు. అన్నలు, డాడీ, ఇంకా అమ్మ, అమ్మ, నాన్న, అన్నలు, ఇంకా షికావత్. షికావత్. 4 రిలేషన్స్. షికావత్ అనేది కూడా రిలేషన్. టైం అప్. వాళ్ళు 4 చెప్పారు, మీకు ఛాన్స్ వచ్చింది. హ్యూమన్ రిలేషన్స్ ఎన్ని వచ్చాయి? నాన్న, అన్న. నాన్న అండ్ అన్న రెండేనా? ఓకే, మీరు చెప్పిన 2, మీరు చెప్పిన 4. ప్లే.
ఇదేందో తెలిసిన సార్, నా ఒంట్లో పారే మా నాయన రక్తం. మా అన్నోళ్ళు నా కాడ నుంచి ఇంటి పేరు లాక్కోక ముందే ఇది మా నాయన నాకు ఇచ్చేసుండాడు. ఇది నా నుండి ఎవ్వడు వేరు చేయలేడు సారా. ఇది సార్ నా బ్రాండ్. టోటల్ గా 3 వచ్చాయి, అందులో నాన్న అనేది రిపీట్ అయింది. సో కాబట్టి 2 మీరు చెప్పిన ఆన్సర్ రా. Heads, toes, knees, shoulders, brain, kidneys, calves. మనుషులకు కాఫ్స్ ఉంటాయి తెలుసా? పిక్కలు, వీటిని కాఫ్స్ అంటారు. కిడ్నీస్, షోల్డర్స్, ఐస్, నోస్, ఇయర్స్, మౌత్, టోస్, హెడ్స్, షోల్డర్స్, హిప్స్, టోస్, హిప్స్, టోస్, హిప్స్, టోస్, నీస్, టోస్, హెడ్స్, షోల్డర్స్, టోస్, నీస్, షోల్డర్స్, హెడ్స్, బాల్. మీ నలుగురు ఎక్కువ బాల్స్ తీసుకున్నారు కాబట్టి డైలాగ్ ప్లీజ్. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నీ కన్నాలు వేసుకుని బతకాలా? లేదండి. మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు అదే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చైన్ లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావు నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. ఈ డైలాగ్ లో చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు, అందులోకి వెళ్ళి 4 ఆర్టిస్టుల పేరు చెప్పండి. అంతే. బ్రహ్మానందం, రవితేజ, వేణుగోపాల్ గారు. వేణుగోపాల, వేణుగోపాల్ డ్రమ్స్ కొడతారు కదా పక్కన. వేణు మాధవ్ గారు. వేణు మాధవ్ గారు. టైం అప్. ఈ డైలాగ్ లో కనిపించే 4 ఆర్టిస్టులు: వేణు మాధవ్, వేణు మాధవ్ గారు, రవితేజ, రవితేజ గారు, బ్రహ్మానందం, బ్రహ్మానందం గారు, ఇంకొకరు స్నేహ. స్నేహ. రైట్ ఆన్సర్. One point to each team is a decider. Heads, toes, knees, shoulders, heads, hips, toes, hips, toes, hips, shoulders, ball. డైలాగ్ జాగ్రత్త వినండి. లాస్ట్ పాయింట్ ఇది. రైట్ చెప్తే మీరే రౌండ్ విన్నర్స్. డైలాగ్. నా కౌంట్ డౌన్ మొదలైంది. 1 నుంచి 10 దాకా నేను ఒక్కడినే. 2 దారులు, 3కి సమాధానం చెప్పాలి. 4 వారాల క్రితం కాసిన పందెం. 5,000 మంది ఉన్న ఊరు, 600 ప్రైవేట్ ఆర్మీ, 7 అడుగులు నడవడానికి ఒక అమ్మాయి, 8,000 గజాల సైట్, 9 నిమిషాల డెడ్ లైన్, 10 మీటర్ల దూరంలో దేవరాజు. క్వశ్చన్: సైట్ ఎన్ని ఎకరాలు? 500. 500. 500. సైట్ 500 ఎకరాలు. ఓకే. సైట్ ఎన్ని ఎకరాలు? 800 ఎకరాలు. మీరు చెప్పిన 500 అండ్ 800 అండ్ 500. ప్లే. 5,000 మంది ఉన్న ఊరు, 600 ప్రైవేట్ ఆర్మీ, 7 అడుగులు నడవడానికి ఒక అమ్మాయి, 8,000 గజాల సైట్, 9 నిమిషాల డెడ్ లైన్. కాబట్టి ఇద్దరికి పాయింట్ లేదు. టై బ్రేకర్ ఒక డైలాగ్ వస్తుంది, ఆ డైలాగ్ వినండి. క్వశ్చన్ అడిగితే ఎవరు అయితే రైట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళు విన్నర్. డైలాగ్ ప్లీజ్. చందు ఒక్కడికే కాదు యువర్ ఆనర్, ఒక ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిని ప్రేమిస్తే ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయని ఇవాళ రేపు డిగ్రీ ఆఫ్ బీటెక్ చదివే ఎంత మంది కుర్రాళ్ళకి ఐడియా ఉంటుంది యువర్ ఆనర్? స్కూల్లో చెప్పరు, కాలేజ్ లో చెప్పరు, ఇంట్లో చెప్పరు, టీవీలో చెప్పరు. లా అండ్ ఆర్డర్ అంటే అదేదో లాయర్లు పోలీసులు చూసుకునే మ్యాటర్ మనకెందుకని కొట్టి పారేస్తారు. ఈ డైలాగ్ లో వినిపించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవేవి? స్కూల్, ఇంటర్, డిగ్రీ. ఫైనల్ ఇంటర్ అండ్ డిగ్రీ రెండే. వీళ్ళు మాత్రం స్కూల్, ఇంటర్ అండ్ డిగ్రీ అంటున్నారు. ప్లే. చందు ఒక్కడికే కాదు యువర్, ఒక ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిని ప్రేమిస్తే ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయని ఇవాళ రేపు డిగ్రీ ఆఫ్ బీటెక్ చదివే ఎంత మంది కుర్రాళ్ళకి ఐడియా ఉంటుంది యువర్ ఆనర్? స్కూల్లో చెప్పరు, కాలేజ్ లో చెప్పరు, ఇంట్లో చెప్పరు, టీవీలో చెప్పరు. లా అండ్ ఆర్డర్ అంటే అదేదో లాయర్లు పోలీసులు చూసుకునే మ్యాటర్ మనకెందుకని కొట్టి పారేస్తారు. మీరు చెప్పిన 3, అక్కడ ఉన్నాయి 4. ఫైనల్ ఆన్సర్ అని విన్న తర్వాత నువ్వే ఫైనల్ ఆన్సర్. వాళ్ళైతే లెక్కలో కూడా లేరు కాబట్టి ఈ పాయింట్ మంచోండి కాబట్టి పాయింట్ ఇస్తున్నా. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో. వేము కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్.
ఓకే, మ్యాచింగ్ మే దడదాడి ఈ గేమ్ కి ఇక్కడ నుంచి ముగ్గురు కావాలి. ఎవరైతే వండర్ఫుల్ బ్యూటిఫుల్ గా డాన్స్ చేస్తారో వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. రెడీ? మంచి ఊపున పాట పెట్టుకోమావా? హాయ్ నాన్న, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ఆశా. హాయ్ రవి. హాయ్ ఆశా, ఏం చదువుకుంటున్నావు ఆశా? బీటెక్ ఫస్ట్ ఇయర్ ట్రిప్లీ. ఫ్యూచర్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరా? లేదా హార్డ్వేర్. హార్డ్వేరా అంటే ఏం చేద్దానన్నా? గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తాను. గవర్నమెంట్ జాబ్. ఎందుకు గవర్నమెంట్ జాబ్ అంటే ఇష్టం? ఇష్టమే. ఎవరైనా ఇంట్లో చెప్పారా? ఇంట్లో చేస్తున్నారా లేదు. గవర్నమెంట్ జాబ్? హాలిడేస్ ఎక్కువ వస్తాయని కదా? అలానే ఏం లేదు. హాయ్ రవి. హాయ్, మై నేమ్ ఇస్ కే యక్షిని. ఏం చేస్తున్నావు యాక్చువల్లీ? ఏం ఫస్ట్ చదువుకుంటున్నావు? బీటెక్ సిఎస్సి ఫస్ట్ బీటెక్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. హాయ్ రవి. హాయ్, వాట్స్ యువర్ నేమ్? పూజిత. హాయ్ పూజిత, ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. హాయ్ రవి. హాయ్ మై నేమ్ ఈస్ ప్రియా. ప్రియా, హూస్ యువర్ ఫేవరెట్ క్రికెటర్? క్రికెటర్ ధోని. ధోని అంటే ఇష్టం. ఆడట్లేదని బాధపడుతున్నావా? లేదు, లేదా మరి లేదు. ఇష్టం అన్ను? ఎప్పుడో సార్ గెలుస్తాడు కదా. హాయ్, వాట్స్ యువర్ నేమ్? శ్రావ్య. హాయ్ శ్రావ్య, హూస్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్స్ మ్యాన్? ఐ డోంట్ నో స్పోర్ట్స్. స్పోర్ట్స్ అసలు చూడవా? జీరోనా? 0. అయ్యో, ఏం చేస్తావు ఖాళీ ఉన్నప్పుడు ఇంట్లో? వెబ్ సిరీస్. ఓ నైస్, వెరీ గుడ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ముస్కాన్. ఏం చదువుకుంటున్నావు ముస్కాన్? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? పెళ్లి, పిల్లలు, సంసారం చెప్పు. అది డైలీ లైఫ్. అది డైలీ లైఫ్. అది కాకుండా ఇంకేమన్నా? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేరా? వెరీ గుడ్. ఆల్రైట్, సెకండ్ రౌండ్, లెట్స్ స్టార్ట్. అట్లుంటది. టీమ్ లో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒకరు వెళ్తారు, ఒకరు వెళ్ళి ఒక పిక్చర్ ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఇక్కడ ఉన్న పిక్చర్ కి ఇక్కడ తెచ్చే పిక్చర్ మ్యాచ్ అవ్వాలన్నమాట. ఏదో ఒక రిలేషన్, ఏదో ఒక సంబంధం ఉండాలి. మ్యాచ్ అయ్యే పిక్చర్ ని తీసుకురావాలి. గాట్ ఇట్? అర్థమైందా? మళ్ళీ ఇక్కడ ఒకటి పెడతారు, దీనికి మ్యాచ్ అయ్యేది ఇక్కడ పెడతారు. అలా ఎన్ని మ్యాచ్ అయ్యో లాస్ట్ కి చూస్తాం. ఇద్దరు ఆడిన తర్వాత ఎవరైతే ఎక్కువ మ్యాచింగ్ చేస్తారో వాళ్ళే విన్నర్. గాట్ ఇట్? సో ఫస్ట్ మీతో ఆడుతున్నాం. 3, 2, 1 గో. ఇక్కడ నానా, ఇక్కడ. అయ్యో, రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక. బేబీ అంటూ పిలిచి బతుకుతో ఘాటు చేసావే. డార్లింగ్ గడుగోకి గుండెల్లో పోరింగు దింపేసినావే. పతంగులపై నానా, ఆ ఎక్సర్సైజ్ చేసే ఆవిడికి టీవీకి ఏంటి నాన్న సంబంధం? చూడలేదన్నా. చూడలేదు, ర్యాండమ్ గా తెచ్చేసినావా? దీనికి ఎక్సర్సైజ్ కి అగో గ్రీన్ తీసుకురా మ్యాట్. ఇది ఎక్సర్సైజ్ చేసే మ్యాట్. ఇది సంబంధం అన్నమాట. నెక్స్ట్ D20 కి నందుకి ఏంటి సంబంధం? యాంకరింగ్ చేస్తున్నాడండి. ఓ నైస్, వెరీ గుడ్, 1 పాయింట్. ఆ ప్రొజెక్టర్ కి ఆ థియేటర్ కి ఏంటి? థియేటర్ లో ప్రొజెక్టర్ కామన్, దాంతో నుంచే ఫిల్మ్స్ అన్ని వస్తాయి కాబట్టి అదొక మ్యాచింగ్. వెరీ గుడ్. ఈ ఇయర్ బడ్ కి క్యామెల్ కి ఏంటి సంబంధం? దాని చెవులో ఉండే డస్ట్ క్లీన్. ఏంది, ఆ ఇయర్ బడ్ తోని క్యామెల్ చెవులు క్లీన్ చేస్తావా? ఓన్లీ 2 మ్యాచింగ్. 5 ఛాన్సెస్ లో ఓన్లీ 2 మ్యాచ్ అయినాయి. మీ టార్గెట్ 3. అర్థమైంది కదా గేమ్? 3, 2, 1 గో.
లవ్ చేయలేదే మా అబ్బాయిలంతా చెడ్డోళ్ళం కాదే అమ్మాయిలంతా మంచోళ్ళు కాదే నువ్వట్ట కళ్ళలోకి కళ్ళు పెట్టి సూరమాకాయ్ నీ మీద కోపమంతా తచ్చిపోతి నవ్వమాకాయ్ నగ్గించో కాలే పెట్టి నమ్మంటుంటే నగ్గేతో సోకదే. కోడిగుడ్డు అండ్ చిక్స్ ఏం కాంబినేషన్ ఇది? ఫస్ట్ ఎగ్ తర్వాత హెన్ వస్తుంది. ఏంది వస్తుంది? చిక్. ఓకే నెక్స్ట్. చైన్ సైకిల్ వేస్తారు. నీ చేతిలో ఉన్న పేడ ఎవరికి వేస్తారు? హనీ బీ హనీ. హనీ బీ హనీ. ప్లాస్మా రిమోట్. చిన్న పిల్లలు టాయ్స్. 1 2 3 4 5 రౌండ్ విన్నర్. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిలేస్తార్. మేము కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి విన్నర్స్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిలేస్తార్. yes let's start our final round. ఏ బిడ్డా బిడ్డ ఇది నా అడ్డ. టీమ్ లో ముగ్గురు ఉన్నారు కదా, ఇలా హర్డిల్స్ ని జంప్ చేసుకుంటూ వెళ్ళాలి 2 legs తోని. అక్కడ బెలూన్ పెట్టేసి ఇక్కడికి వచ్చి ఆ కాక్ తీసుకొని ఆ బెలూన్ ని పగలగొట్టాలి. ఆల్రెడీ మీకోసం బెలూన్ పెట్టే ఉంది. స్టార్ట్ ది గేమ్ ఇన్ 3 2 1 గో. రెండు పగలగొట్టారు ఇంత టైంలో. 3 పగలగొట్టాల. చాలా సింపుల్ గేమ్. మీకు ఆల్రెడీ బెలూన్ పెట్టే ఉంటది. ఇది కొంచెం దూరం ఉంటది. గాట్ ఇట్. టేక్ ఎ పొజిషన్ ఇన్ 3 2 1 గో. నాకు పీలుగుర్రం కావాలి తెస్తవా బాబా, బంగారు లేడీ తెస్తవా బాబా. నీకోసమేదైనా తెస్తానే పిల్ల, నువ్వు అడిగితేదైనా చేస్తానే పిల్ల. మాటల్లో కాదమ్మ చేతల్లో చూపిస్తానే. ఆటాడుకుందాం రా ఓ పిల్ల, ఆటాడుకుందాం రా, ఆటాడుకుందాం రా పిల్ల, ఆటాడుకుందాం రా 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 రా.
ముక్కలాట కన్నా ముద్దులాట సూపర్, ఏడు పెంకులాట కన్నా ఎంగిలాట సూపర్, గోల్డన్ని ఆటల్ని కొట్టెట్టి నేర్పిస్తానే. మీరు 2 కొట్టారు, మీరు 2 కొట్టారు. మీలోకి వెళ్ళి ఒకరు వస్తారు, 2 కాక్స్ ఇస్తా. ఎవరైతే ఆ బెలూన్ పగల కొడతారో వాళ్ళే విన్నర్స్. రెడీ సేయ్. రౌండ్ విన్నర్ వేముకాల నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. వేము కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీకి ప్రెస్టీజియస్ తగ్గేదలే షీల్డ్ ఆన్ ది 30th year celebrations of ETV, and this goes to Indraja garu, associate professor. It's over. The episode is over. Mali next episode lo kalusukundam. Until then, keep smiling and keep saying.